కొద్దిసేపట్లో బాధ్యతలు చేపట్టబోతున్న రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ కళరత్న గుమ్మడి గోపాలకృష్ణ గారు, అతిరథ మహారథులు, అమర గాయకులు, గాన గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భంగా ఘనంగా పుష్పాంజలి సమర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. నాడు ఏ తల్లి మొదటి కమలం నా జోలిలో వేసిందో ఆమె ఆవాసన్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చెప్పుకుని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఎన్నెన్నో మధుర గీతాలను తెలుగు సినీ ప్రపంచానికి అందించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. తెలుగు సినీ ప్రపంచం ఉన్నంత వరకు ఆ గానం అజరామరంగా నిలిచిపోతుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి ఉత్సవ వేడుకలను వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, చైర్పర్సన్ తేజస్వి పొడపాటి గారు, ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ గారు, నాటక అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టబోతున్న గుమ్మడి గోపాలకృష్ణ గారు,